ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, ఉదయకాలం నుంచి ఈ రాత్రికాలపు సమయం వరకు మీ కృప చేత, మీ ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాలపు సమయంలో విలువైన మీ జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపకై మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజు నుంచి మరలా మీ యొక్క జ్ఞాన సంగతులు నూతన తరగతుల్లో మేము ధ్యానం చేస్తుండగా మీ సహాయమును మాకు ప్రసాదించి ఆసక్తితో వాక్యము వినడానికి వచ్చిన మీ బిడ్డల యొక్క హృదయాలలో మీ జ్ఞానమును నింపమని మీకు ప్రార్థిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండ పుస్తక వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. అసలు ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి, అసలు సింగిల్ బుక్ని ఒక బుక్ని లేక ఒక పుస్తకాన్ని మనం ఎలా చదవాలి, ఎలా చదివితే ఒక పుస్తకం అర్థమవుతుంది, ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి లేకుంటే ఒక పుస్తకాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కావలసిన ఫార్ములాస్ ఏంటి, ఏ విధానంలో ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండాలి. మనం ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికంటే ముందుగా మనం ఏ ఏ విషయాలను తెలుసుకోవాలి, ఒక పుస్తకంలో ఉన్న అధ్యాయాల్ని మనం ఎలా విభజించుకోవాలి అనేది మనం ఈ రోజు నుంచి ఆలోచన చేయబోతాం. సో ఈ పాఠాలు చాలా ప్రాముఖ్యమైనవి. సో ఈ రోజు మనం ఆలోచన చేస్తున్న పుస్తకము ఆదికాండ పుస్తకము, ఆదికాండ గ్రంథ పరిచయం. ఆదికాండ గ్రంథ పరిచయంలో మనం 5 విషయాలు ఆలోచన చేస్తాం. ఏంటి 5 విషయాలు అని అంటే, నెంబర్ 1 పుస్తక రచయిత ఎవరు, తర్వాత కాలం ఏంటి, మూడోది వచ్చేసరికి ముఖ్యాంశములు ఏంటి, అసలు ఒక పుస్తకంలో ఉండే ముఖ్యాంశాలు ఏంటి, ఒక పుస్తకం వెనుకున్న చారిత్రాత్మక నేపథ్యం ఏంటి, గ్రంథ నేపథ్యం ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐదో పాయింట్ వచ్చేసరికి గ్రంథ విభజన, ఆ పుస్తకాన్ని ఎలా విభజించుకుని చదువుకోవాలి. ఈ 5 విషయాల మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎంటైర్ మీరు ఏ బుక్ నైనా తీసుకోండి, బైబిల్లో 66 పుస్తకాలలో ఏ పుస్తకాన్నైనా మీరు తీసుకోండి, ఈ 5 విషయాలు ఖచ్చితంగా పుస్తకం దగ్గర మీరు అప్లై చేయాలి. మీరు ప్రకటన గ్రంథమే చదువుతారు, కీర్తన గ్రంథమే చదువుతారు, సామెతల గ్రంథమే చదువుతారు, ఏ పుస్తకాన్ని మీరు చదవండి, ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ఖచ్చితంగా మీకు తెలియవలసిన ఒక 5 విషయాలు ఉంటాయి. ఆ 5 విషయాలు ఏంటంటే, మీరు చదువుతున్న పుస్తకాన్ని ఎవరు రాశారు, మీరు చదువుతున్న పుస్తకం ఏ కాలానికి సంబంధించింది, ఏ పరిస్థితులకు సంబంధించింది, మీరు చదువుతున్న పుస్తకంలో ఉండే ముఖ్యాంశాలు ఏంటి, అసలు ఆ పుస్తకం ఎక్కువగా దేని గురించి బోధిస్తుంది, ఆ పుస్తకంలో ఉండే హైలైట్ విషయాలు ఏంటి, అసలు మీరు చదువుతున్న పుస్తకం యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఆ పుస్తకం వెనుక ఎంత చరిత్ర జరిగింది, ఏ చరిత్ర మధ్య ఆ పుస్తకం అనేది రాయబడింది, ఏ చరిత్ర మధ్య ఆ పుస్తకంలో ఉన్న సంగతులు చోటు చేసుకో. 5వ పాయింట్ వచ్చేసరికి మీరు చదువుతున్న పుస్తకం యొక్క విభజన ఏంటి, మీరు చదువుతున్న వచనం యొక్క విభజన ఏంటి, అధ్యాయం యొక్క విభజన ఏంటి, ఈ 5 విషయాలు ఖచ్చితంగా తెలియాలి. మీరు ఏ పుస్తకాన్నైనా ఖచ్చితంగా ఈ 5 విషయాలను ఆధారం చేసుకుని చదివి చూడండి, ఖచ్చితంగా పుస్తకం మీకు అర్థమవుతుంది. అర్థం కాదు అనడానికి డౌట్ లేదు, అర్థం కాదు అనడానికి లేదండి, అర్థమై తీరాల్సింది అంతే. సో ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన మార్గాలు ఇవి 5. రచయిత, కాలం ఏంటి, ముఖ్యాంశములు, గ్రంథ నేపథ్యము, పుస్తక నేపథ్యము, పుస్తక విభజన. సో ఈ 5 విషయాలు మనం ప్రతి పుస్తకం దగ్గర ఆలోచన చేస్తాం. ఓకే, ఇక మనం ఆలోచన చేయకుండా పరిచయంలోనికి వెళ్తాం. పరిచయం. పాత నిబంధన మొదటి 5 గ్రంథాలను పెంటాట్యూచ్ అని పిలుస్తారండి. పెంటాట్యూచ్ అనగా పెంట్ అనగా 5, టుచోస్ అనగా గ్రంథము లేదా ఒక సంపుటి అన్నారు. పెంటాట్యూచ్ అని పిలుస్తారు. పెంటాట్యూచ్ అంటే పెంట్ అనగా 5, ట్యూచ్ అనగా గ్రంథము. ఈ పెంటాట్యూచ్ అనే ఈ పేరు సుమారు క్రీస్తు శకము 160 ప్రాంతములో బాగా అభివృద్ధి చెందింది. ఈ 5 పుస్తకాలను కూడా పెంటాట్యూచ్ అని పిలవడం అనేది క్రీస్తు శకం 160 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో యూదులు ఈ 5 పుస్తకాలకి పెట్టిన పేరేంటంటే తోరా అని పేరు పెట్టి, ఆల్రెడీ మనం బైబిల్ అనగానేమిటి అనే పాఠంలో మనం నేర్చుకున్నాం. బైబిల్ యొక్క విభజన ఏంటి. యూదులు ఈ 5 పుస్తకాలకు పెట్టిన పేరు తోరా అని పెట్టారు. తోరా అని పిలిచారు. యూదులు హిబ్రూ బైబిల్ ని తనక్ అని పిలుస్తారనే విషయం మనందరికి తెలుసు. తనక్, టి అనగా తోరా, ఎన్ అనగా నెవీం అనగా ప్రవక్తల గ్రంథాలు, తర్వాత కే అనగా కెతూవిం అనగా పద్య గ్రంథాలు. ఈ సందర్భం మనకి లోక సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో కూడా మనకి కనిపిస్తుంది. సో యూదులు హిబ్రూ గ్రంథాలను తనక్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ తనక్ లో టీ వచ్చేసరికి తోరా అని అర్థం. తోరా అనగా ధర్మశాస్త్రము, లేకుంటే ఆదేశాలు, లేకుంటే బోధనలు ఆదేశాలు అన్నారు. ఈ తోరా అనేది లేకుంటే ఈ 5 పుస్తకాలు అనేవి ప్రారంభములో ఎలా ఉండేవంటేనండి, కలిపి ఉండేవి. ఈ 5 పుస్తకాలు కలిపి ఒకే పుస్తకంగా ఉండేవి. 5 పుస్తకాలు కలిపి ఒకే పుస్తకంగా పిలువబడేది. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 250 లేదా 280 ఆ కాలములో ఫిలిదెల్ఫియా అనే రాజు కాలములో హిబ్రూ బైబిల్ ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారనే విషయాన్ని మనం నేర్చుకున్నాం గడిచిన తరగతి. ఎక్కడ
అలెగ్జాండ్రియా అనే పట్టణంలో క్రీస్తు పూర్వం 250 లేదా 280 ఈ మధ్య కాలంలో ఫిలదెల్ఫియా అనే రాజు కాలంలో గ్రీకు బైబిల్ ని అప్పటి వరకు రాయబడిన హిబ్రూ గ్రంథాలన్నిటిని కూడా గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు ఒక 70 మంది యోధా పండితులు అనే దాన్ని మనం చూసాం. దానిని ఏమని పిలుస్తూ ఉంటారు? సెప్టోజెంట్ అని పిలుస్తారు. ఆ సెప్టోజెంట్ అనే బైబిల్ వచ్చిన తర్వాత ఒకే గ్రంథముగా ఉన్న ఈ 5 పుస్తకాలను 5 పుస్తకాలుగా విభజించారు. అప్పటి వరకు 5 పుస్తకాలు కలిపి ఒకే పుస్తకం, 5 పుస్తకాలు కలిపి ఒకే పుస్తకంగా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే సెప్టోజెంట్ బైబిల్ వచ్చిందో అప్పుడు ఏం చేశారంటే ఒకే పుస్తకంగా ఉన్న ఈ గ్రంథాన్ని 5 పుస్తకాలుగా విభజించారు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. సో ఈ 5 పుస్తకాలుగా విభజించి ఈ 5 పుస్తకాలకు వారు పెట్టిన పేరేంటంటే తోరా అని పిలిచారు. సో ఈ తోరా అనే ఈ పుస్తకాలలో లేకుంటే పెంటాట్యూచ్ అనే ఈ పుస్తకాలలో ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మొదటి పుస్తకమే ఆదికాండము. దీన్ని ఇంగ్లీష్ లో జెనిసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్ లో జెనిసిస్ అనే పేరు లాటిన్ వల్గేట్ బైబిల్ యొక్క అనువాదమే. అసలు ఈ పుస్తకానికి జెనిసిస్ అని ఇంగ్లీష్ లో ఎవరు పెట్టారు అని అంటే జెరోమ్ అనే వ్యక్తి క్రీస్తు శకం 390లో లాటిన్ వల్గేట్ బైబిల్ ని తర్జుమా చేసినప్పుడు ఆదికాండము అనే ఈ పుస్తకానికి జెనిసిస్ అనే నామకరణాన్ని చేశారు. జెనిసిస్ అనే పదము జెనిసియోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. జెనిసిస్ అనే పదము గ్రీకు పదమైన జెనేసియోస్ అనే పదం నుండి వచ్చింది. టోటల్ గా ఈ పదం యొక్క అర్థం ఏంటంటే వివరణలు, లేకుంటే తరాలు, లేకుంటే చరిత్ర, లేకుంటే రికార్డులు అని అర్థం. వివరణలు, తరాలు, చరిత్ర, రికార్డులు అని అర్థం. జెనిసిస్ అనే పదానికి ఉన్న అర్థం ఇవన్నీ కూడా. తరాలు, వంశావళాలను కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. తర్వాత వివరణలు, చరిత్రలు, రికార్డులు అన్నారు. సో ఈ ఆదికాండం అని ఈ పుస్తకము తరాల గురించి చెబుతూ ఉంటది, ప్రారంభపు చరిత్రను వివరిస్తూ ఉంటది, ప్రారంభం యొక్క వంశావళిని వివరిస్తూ ఉంటుంది, ప్రారంభం యొక్క చరిత్రను వివరిస్తూ ఉంటుంది. అందుకే ఈ పుస్తకానికి పెట్టిన పేరేంటంటే జెనిసిస్, లేకుంటే తెలుగులో చూస్తే ఆదికాండము. అంటే ఆదిలో జరిగిన చరిత్రను వివరించే గ్రంథము. మొట్టమొదటిగా జరిగిన చరిత్రను వివరించే గ్రంథము ఆదికాండం. ఆదిలో ఉన్న చరిత్రను వివరిస్తూ ఉంటది ఈ పుస్తకం. ఆదిలో ఉన్న వంశావళిని వివరిస్తూ ఉంటుంది, ఆదిలో ఉన్న సృష్టి కార్యక్రమాన్ని వివరిస్తూ ఉంటుంది, ఆదిలో ఉన్న కుటుంబాల చరిత్రను వివరిస్తూ ఉంటుంది, ఆదిలో ఉన్న సామాజిక పరిస్థితులను వివరిస్తూ ఉంటుంది. అందుకే ఈ పుస్తకానికి పెట్టిన పేరు ఆదికాండము. సో ఆదికాండం యొక్క వివరణలో మనం మొట్టమొదటిగా ఆలోచించబోయేది ఆదికాండము గ్రంథ రచయిత ఎవరు? బైబిల్లో నుండి చాలా బైబిల్ మీదనే దాడి జరుగుతూ ఉంటది వాస్తవంగా. అలా బైబిల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన పుస్తకాల మీద ఎక్కువగా దాడులు జరుగుతుంది. సైద్ధాంతిక దాడులు, సిద్ధాంతపరమైన దాడులు, తర్వాత చరిత్రపరమైన దాడులు, భౌగోళిక పరమైన దాడులు. అలా బైబిల్ అన్నిటిలో కూడా ఎక్కువగా దాడికి గురైన పుస్తకం ఏదైనా ఉందంటే అది ఆదికాండం. స్టిల్లో ఎప్పటికీ చాలా మంది మత నాయకులను చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా, మత ఛాందసవాదులు అని పిలువబడుతున్న వీళ్ళందరూ కూడా నేడు ఆదికాండాన్ని చాలా ఎక్కువగా తప్పుపడుతూ ఉంటారు. ఎందుకు ఎక్కువగా తప్పుపడుతూ ఉంటారంటే, ఇప్పుడు మోషే గారు ఎక్కడో నిర్గమకాండంలో పుట్టారు, ఎక్కడో నిర్గమకాండంలో మోషే ఉంటే ఎప్పుడో సృష్టి కార్యక్రమం మోషేకి ఎలా తెలిసింది? మోషే ఎలా రాయగలిగాడు? మోషే ఎందుకు రాస్తాడు ఈ గ్రంథాన్ని అని ఆదికాండమును చాలా అవహేళనగా అవహేళనగా. ఇంకా ఏంటంటే ఆదికాండములో చెప్పబడిన సృష్టి కార్యక్రమం ఉంది చూసారు, ఆ సృష్టి కార్యక్రమం తప్పుబట్టే క్రమంలో కూడా ఒక రోజులో సృష్టి అయిపోవడం ఏంటి, ఒక రోజులో చంద్రుడు వచ్చేయడం ఏంటి, భూమి మీద నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక రోజులో వెళ్ళలేకపోతున్నాం, అటువంటిది ఒక రోజులో సూర్యుడు వచ్చేయడం ఏంటి, విచిత్రం కాకపోతే ఇదేం పుస్తకం రా బాబు అని చెప్పి ఆదికాండం గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంది, చాలా చులకనగా మాట్లాడుతుంది. ఈ వివరణలో విందురుగానే వాళ్ళ పళ్ళు రాలిపోయే సమాధానాలు మనం చెప్పొచ్చు. ఈ వివరణలు మన ముఖ్యాంశాల్లో చూస్తాం. అసలు ఈ ఆదికాండ ఈ గ్రంథము అనేది చరిత్రకు చరిత్రను నిలబెట్టేస్తుందని, చరిత్రను అలా నిలబెట్టేస్తుందని. ఈ ఒక్క ఆదికాండ గ్రంథము చాలు ప్రపంచంలో బైబిల్ గొప్పదని నిరూపించడానికి. అవన్నీ కూడా మన ముఖ్యాంశాల్లో చూస్తాం. సో ఆదికాండం అనే పుస్తకం మీద చాలా దాడులు జరుగుతుంది. బైబిల్ ఉన్న పుస్తకాలన్నిటి మీద కంటే ఈ ఆదికాండం అనే పుస్తకం మీద ఎక్కువ దాడులు. విచిత్రం ఏంటో చెప్పనా, ఈ దాడులు అనేవి క్రైస్తవేతరులు చేస్తున్నారు, క్రైస్తవులైన వారు కూడా చేస్తారు. అది ఇక్కడ సమస్య. క్రైస్తవులైన వారు కూడా దాడి చేస్తున్నారు ఆదికాండం అనే పుస్తకం. క్రైస్తవులు కాని వాళ్ళు కూడా దాడి చేస్తారు. క్రైస్తవులైన వారు ఎలా చేస్తున్నారంటే ఆదికాండం అనే గ్రంథము మోషే రాయలేదు అని చెప్పి దాడి చేస్తారు.
ఆది కాండము అనే ఈ గ్రంథము మోషే గారు రాయలేదు అని చెప్పి దాడి చేస్తారు. క్రైస్తవులు కాని వాళ్ళు చేస్తున్న దాడి ఏంటంటే అసలు ఆది కాండం అనే పుస్తకమే అబద్ధం అని దాడి చేస్తారు. సరే, ఎంత పెద్ద సమస్య వచ్చిందో మన పుస్తకానికి. మనం చాలా సింపుల్ గా చదివేస్తుంటాం ఆది కాండాన్ని, కానీ అసలు ఈ యొక్క పుస్తకాన్ని నిజమను నిరూపించడానికి మనం కాస్త జ్ఞానం కలిగి ఉండాలి. అసలు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ విషయాల గురించి రాశారు, ఏ కాలంలో రాశారు, ఏ పరిస్థితుల గురించి రాశారు, ఎక్కువగా వేటి గురించి రాశారు అన్నది మనకి తెలియకపోతే ఇదిగో ఇటువంటి ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెప్పలేకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆది కాండము గ్రంథ రచయిత ఎవరు? ఆది కాండము గ్రంథ రచయిత ఎవరు? క్రైస్తవ సమాజంలో నుండి రెండు ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి. ఆది కాండము గ్రంథ రచయిత గురించి క్రైస్తవ సమాజంలో రెండు ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి. రెండు అభిప్రాయాలు. మొట్టమొదటి అభిప్రాయం ఏంటంటే ఈ ఆది కాండం అనే పుస్తకం ఉంది చూసారు, ఇది ఒక వ్యక్తి రాయలేదు. ఆయా కాలములో మనుషులు భద్రపరిచిన డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారు, ఆ డాక్యుమెంట్స్ ని చూసి మోషే గారు రాసి ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం. మోషే గారు రాయలేదు, మోషే గారు అయితే రాయలేదు. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మోషే గారు కలెక్ట్ చేసి తర్వాత రాసి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. అర్థమైందా? ఇది మొదటి అభిప్రాయం. రెండవ అభిప్రాయం ఏంటంటే ఆది కాండం అనే పుస్తకాన్ని మోషే గారు రాయడం జరిగింది. రెండవ అభిప్రాయం ఏంటంటే ఆది కాండం అనే పుస్తకాన్ని మోషే గారు రాశారు. అయితే ఆయన రాయడానికి అవసరమైన పత్రాలు 4 పత్రాలు అని చెప్తున్నారు. ఏంటా 4 పత్రాలు అని అంటే, ఒకటి జే అనే డాక్యుమెంట్, రెండోది ఈ అనే డాక్యుమెంట్, మూడోది పి అనే డాక్యుమెంట్, నాలుగోది డి అనే డాక్యుమెంట్, జేఈపిడి. ఈ 4 డాక్యుమెంట్స్ ని చూసి మోషే గారు ఆదికాండ పుస్తకాన్ని రాశారు అనేది రెండవ అభిప్రాయం. మొదటి అభిప్రాయం ఏమో కొన్ని పత్రాలను చూసి రాశారు అనేది మొదటి అభిప్రాయం. ఆ పత్రాలు ఏంటనేది వీళ్ళు చెప్పరు. జస్ట్ ఏదో కొన్ని పత్రాలు చూసి రాశారు అన్నది వీళ్ళ అభిప్రాయం. ఇక రెండో అభిప్రాయం ఏంటంటే వీళ్ళ పత్రాల గురించి చెప్తారు, వీళ్ళ డాక్యుమెంట్స్ గురించి చెప్తారు. ఏంటా డాక్యుమెంట్స్ అని మనం ప్రశ్నిస్తే జేఈపిడి అనే ఈ 4 డాక్యుమెంట్లు చూసి మోషే గారి పుస్తకాన్ని రాశారు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మన ముందు రెండు సమస్యలు ఉన్నాయి. అదేంటంటే ఆదికాండ పుస్తకాన్ని ఎవరు రాశారు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న వచ్చేసరికి ఆదికాండము అనే పుస్తకాన్ని మోషే గారు రాస్తే ఎలా రాశారు? ఆదికాండం అనే పుస్తకాన్ని మోషే గారు రాస్తే ఎలా రాశారు? ఎలా రాయడం ఏంటండి? ఎందుకనంటే ఎలా రాయడం అని ఎందుకంటున్నానంటే ఆయన పుట్టిందేమో నిర్గమకాండం. మరి ఆయన పుట్టక ముందు జరిగిన విషయాలు మోషే గారికి ఎలా తెలుసు? ఆయన పుట్టక ముందు జరిగిన విషయాల గురించి మోషే గారికి ఎలా తెలుసు? మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాం కాబట్టి దేవుడే చెప్పారండి అని మనం చెప్పేయచ్చు. కానీ నాస్తికుడు అలా వింటాడా? బైబిల్ నమ్మని వాడు అలా వింటాడా? దేవుడిని నమ్మని వాడు అలా స్వీకరించేస్తాడా? మరి వాడి మైండ్ పగిలిపోయేలా సమాధానం చెప్పాలంటే ఏం చేయాలి మనం తెలుసుకో. సో ఈ రెండు ప్రశ్నలకి మనం సమాధానాన్ని నేర్చుకున్నారు. అసలు ఆదికాండ గ్రంథమును రాసింది ఎవరు? మోషే గారా కాదా? కొంతమంది ఎజ్రా గారు అని కూడా అంటారండి. వీళ్ళ మహాపండితు, క్రైస్తవ పండితులే. కొంతమంది ఎజ్రా గారు రాశారండి ఆదికాండం అనే పుస్తకాన్ని, ఎజ్రా గారు రాశారంటారు. అంటే ఎజ్రా గారు రాసేంత వరకు ఆదికాండ పుస్తకం లేదా? ఇంకొంతమంది ఏమో సొలొమోను గారు కాలం రాయబడింది అంటారు. సొలొమోను గారు రాశారండి. అంటే ఇవన్నీ సో అవన్నీ కూడా పక్కన పెట్టద్దు. మెయిన్ గా రెండే ప్రశ్నలు. ఆదికాండం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఒకవేళ మోషే గారు రాస్తే ఆయనకు ఈ సమాచారం ఎలా అందింది? ఈ రెండు ప్రశ్నలకు మన సమాధానం తెలుసుకుంటే మనకి ఈ యొక్క చిక్కుముడి అనేది వదిలిపోతుంది. దానికంటే ముందు మనం మొట్టమొదటిగా అసలు ఈ రెండు అభిప్రాయాలు వాస్తవమా కాదా అన్నది మనం టెస్ట్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ రెండు అభిప్రాయాలు అనేవి సరైనవో కాదా అన్నది ఒకసారి మనం చూద్దాం. ఏంటా రెండు అభిప్రాయాలు? ఒకసారి రెండు అభిప్రాయాలు మరలా చూడండి. మొదటి అభిప్రాయము మనుషులు భద్రపరిచిన డాక్యుమెంట్స్ నుంచి మోషే గారు రాశారు అనేది మొదటి అభిప్రాయం. ఆ డాక్యుమెంట్స్ ఏంటన్నది వీళ్ళు చెప్పలేదు. రెండో అభిప్రాయం వచ్చేసరికి జేఈపిడి అనే డాక్యుమెంట్ల నుండి మోషే గారు రాశారు అనేది రెండవ అభిప్రాయం. ఇంచుమించి రెండు ఒకే అభిప్రాయం. ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం ఆలోచన చేద్దాం. ఓకే, సరే. ఆదికాండం అనే పుస్తకాన్ని మోషే గారు రాస్తే ఆయన జేఈపిడి అనే డాక్యుమెంట్లు చూసి రాశారా? అసలు ఏంటి జేఈపిడి అనే డాక్యుమెంట్లు? అసలు ఏంటి ఈ సిద్ధాంతం? అసలు ఎందుకు జేఈడిపి డాక్యుమెంట్ల గురించి బైబిల్ పండితులు ప్రస్తావించారు? అసలు ఏంటి సిద్ధాంతం అనే దాన్ని మనం పరిశీలన చేద్దాం. ఓకే, సో జేఈడిపి అంటే ఏంటి? అసలు ఈ సిద్ధాంతం ఎలా పుట్టింది? అసలు జే అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, డి అంటే ఏంటి, అసలు పి అంటే ఏంటి? ఈ సిద్ధాంతం అనేది అసలు ఎలా పుట్టింది అనేది మనం మొట్టమొదటిగా ఆలోచన చేద్దాం. ఓకే, జే అంటే జెహోస్టిక్ ట్రెడిషన్ అన్నారు. జెహోస్టిక్ ట్రెడిషన్. ఈ బృందం ఏం చేసిందంటే ఎక్కువగా వీళ్ళు దేవుడు గూర్చిన విషయాలు రాసే క్రమంలో యాహ్వే, జెహోవా అనే పేరును దేవునికి ఆపాదిస్తూ రాశారు. దేవునికి ఆపాదిస్తూ ఎక్కువగా ఉపయోగించారు. అందుకే వీళ్ళు ఈ బృందాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటే జెహోస్టిక్ ట్రెడిషన్ అని పిలుస్తారు. జెహోస్టిక్ ట్రెడిషన్ అంటే ఈ బృందము ఎక్కువగా దేవుడి గురించి చెబుతూ, దేవుడి గురించి రాస్తూ, దేవుడి గురించి మాట్లాడుతూ చేసిన ఆ క్రమంలో, ఆ వ్రాసే క్రమంలో వీరు ఏం చేశారంటే ఎక్కువగా దేవుడి గురించి, దేవుడి పేరును ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే
దేవుడి పేరుని ఎక్కువగా వీళ్ళు జెహోవా అని యాహ్వే అని ప్రస్తావి. అందుకే ఈ బృందాన్ని అంతటిని కూడా ఏమని పిలుస్తూ ఉంటారంటే జెహోస్టిక్ ట్రెడిషన్ అని పిలుస్తుంటారు. ఆది కాండంలో మనకి దేవుడి పేరు కొన్ని సార్లు యాహ్వే అని పలకడం చూస్తాం, యాహ్వే. ఆ తర్వాత జెహోవా అని పలకడం మనం చూస్తాం, జెహోవా, యాహ్వే. ఇప్పుడు ఆది కాండ పుస్తకాన్ని మోషే గారే రాస్తే ఒకే పేరును మోషే గారు దేవుడి గురించి ప్రస్తావించాలి కదా. ఒకసారేమో ఎలోహిం అని, ఒకసారేమో యాహ్వే అని, ఇంకొకసారేమో జెహోవా అని, ఇంకొకసారేమో ఉన్నవాడు అని చెప్పి ఇలా రకరకాలుగా ఒకే రచయిత ఎందుకు ప్రస్తావిస్తూ ఉంటాడు? కాబట్టి ఒకే రచయిత దేవుడు గురించి మాట్లాడే క్రమములో దేవుడు పేరును ఉపయోగించే క్రమము అనేది రకరకాలుగా ఉంది. కాబట్టి ఇదిగో ఈ రచయిత ఏం చేశాడంటే జెహోస్టిక్ ట్రెడిషన్ లో ఉన్న విషయాలన్నిటిని కూడా తీసుకుని రాశాడు అని ఈ విధంగా చెప్తున్నారు. సో ఇప్పుడు మోషే గారు ఏం చేశారంటే ఇదిగో ఈ జెహోస్టిక్ ట్రెడిషన్ ఉన్న డాక్యుమెంట్ ఉంది చూసారు, ఆ డాక్యుమెంట్ లో ఆదిలో జరిగిన విషయాలన్నిటిని కూడా తీసుకొని ఈయన ఆది కాండము గ్రంథంలో జోడించాడు అనేది ఈ యొక్క సిద్ధాంతం యొక్క మొట్టమొదటి ఉద్దేశం. జేలో ఉన్నారు. ఈ జెహోస్టిక్ ట్రెడిషన్ అనేది ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 950 నుంచి 850 ఈ మధ్య కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. 950 నుంచి 850 ఇది జే కొన్న అర్థం. తర్వాత ఈ చూద్దాం. ఈ అంటే ఏంటి అసలు? ఈ అంటే ఎలోస్టిక్ ట్రెడిషన్. ఎలోస్టిక్ ట్రెడిషన్ ఈ బృందము దేవుని గురించి ప్రస్తావిస్తూ ఎలోహీం అని ఎక్కువగా ఉపయోగించారు, ఎలోహీం అని ఎక్కువగా ఉపయోగించారు. సో వీళ్ళు కూడా దేవుడి గురించి మాట్లాడుతూ దేవుడి గురించి రాస్తూ ఉన్న క్రమములో దేవుడి పేరును వీళ్ళు ఎలోహీం అని పలికారు. ఆది కాండములో కూడా యాహ్వే అని కాకుండా ఎలోహీం అని కూడా ప్రస్తావిస్తారు, ఎలోహీం అని కూడా ప్రస్తావిస్తుంది. సో కొంతమంది పండితులు ఏమని భావించారంటే ఓహో దేవుడి పేరు ఎలోహీం అని కూడా ప్రస్తావించారు కాబట్టి మోషే ఎలోహి ట్రెడిషన్ లో ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని రాశాడు అని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఇది ఈ కొన్న అర్థం. తర్వాత డిటరోనిమిక్ ట్రెడిషన్. డిటరోనిమిక్ ట్రెడిషన్ అంటే ద్వితీయోపదేశ కాండానికి సంబంధించినది. యోధారాజైన యోషియా కాలంలో ధర్మశాస్త్రం మరలా దొరుకుతుంది కదండి, ధర్మశాస్త్రం అనేది కనుగొనబడుతుంది. ఆ కాలంలో ఆది కాండ గ్రంథము అనేది ఒక గ్రంథముగా వ్రాయబడింది అని భావిస్తుంటారు. ఆది కాండ గ్రంథము అనేది ఒక గ్రంథముగా వ్రాయబడింది. ఆ డాక్యుమెంట్ లో ఉన్న విషయాలను తీసుకుని ఆది కాండానికి జోడించారు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అందుకే డ్యూటరానమిక్ ట్రెడిషన్ అంటారు. యోధారాజు అయిన యోషియా సంస్కరణలు చేస్తాడు. అంటే మందిరాన్ని తోడవడం, యాజకులను ఏర్పాటు చేయడం, మందిరాన్ని అంతటిని కూడా శుభ్రపరచడం, ధర్మశాస్త్రాన్ని బయటకు తీయడం, ధర్మశాస్త్రాన్ని జనులకు వినిపించడం, ఒక సంస్కరణ జరుగుతుంది. ఆ టైంలో ఇదిగో ఈ ఆది కాండములో ఉన్న విషయాలు కొన్ని లేకపోతే ఆ డ్యూటరానమిక్ ట్రెడిషన్ అంటే అప్పుడు చెప్పబడిన విషయాలను ఆది కాండములోనికి జోడించారు అని చెప్తూ ఉంటారు. యోధారాజైన యోషియా యెరూషలేమును సంస్కరణ చేస్తున్నప్పుడు ఏవైతే ద్వితీయోపదేశ కాండానికి సంబంధించిన విషయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ ఆదికాండ పుస్తకానికి జోడించారు అని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. దీన్ని డిటరానమిక్ ట్రెడిషన్ అంట. డి కొన్న అర్థం. తర్వాత ప్రీస్ట్లీ ట్రెడిషన్ అంటే ఈ వర్గం వారు ఏం చెప్తూ ఉంటారంటే యూదులందరూ కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత యోధా వర్గానికి చెందిన రచయితలు ఆ బబులోను చెరలో ఉన్నప్పుడు లేవీ కాండము అలానే ఆది కాండములో ఉన్న వంశావళులు, కాలక్రమాల వివరాలు వీటన్నిటిని కూడా బబులోను దేశములో బానిసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు రాశారు అని ఈ ట్రెడిషన్ వాళ్ళు నమ్ముతారు. వీళ్ళు ప్రీస్ట్లీ ట్రెడిషన్ అంటారు. వీళ్ళు ఎక్కువగా ఏం రాశారంటే యాజకులకు సంబంధించిన విషయాలు, యాజకులకు సంబంధించిన పనులు, యాజకులకు సంబంధించిన వస్త్రాలు, వారి యొక్క ఆహారపు అలవాట్లు వీటన్నిటిని కూడా ఈ బృందము రాసింది. ఎక్కడ రాశారు? యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు రాశారు. సో ఆ విషయాలన్నిటిని కూడా మరలా తీసుకొచ్చి ఏవైతే ఆది కాండములో వంశావళులు ఉన్నాయో ఆ వంశావళులు కొన్ని జోడించారు. ఇలా ఆది కాండం అనే పుస్తకము రూపుదిద్దుకున్నది అనేది ఈ సిద్ధాంతం యొక్క ఉద్దేశం. జెహోస్టిక్ అనే బృందం రాసిన కొన్ని విషయాలు తీసుకుని, ఎలోజిస్టిక్ ట్రెడిషన్ అనే వాళ్ళు రాసిన కొన్ని విషయాలు తీసుకుని, డ్యూటరానమిక్ ట్రెడిషన్ అనే బృందం రాసిన కొన్ని విషయాలు తీసుకుని, ప్రీస్ట్లీ ట్రెడిషన్ అనే బృందం రాసిన కొన్ని విషయాలు తీసుకుని ఇలా 4 బృందాలు రాసిన విషయాలన్నిటినీ కూడా ఒక గ్రంథముగా సమకూర్చి పెట్టారు. అదే ఆది కాండము అనేది ఈ సిద్ధాంతం యొక్క ఉద్దేశం. అంతేగాని మోషే గారు రాయలేదు దీన్ని, మోషే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని మన క్రైస్తవ పండితులు చెప్తున్నారు. ఓకే, ఇది చాలా పాపులర్ ట్రెడిషన్, ఇది చాలా పాపులర్ సిద్ధాంతం అండి. చాలా మంది దీన్ని నమ్ముతారు. జేఈడిపి ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముతారు. మరి దీన్ని మనం నమ్మొచ్చా నమ్మకూడదా? ఈ సిద్ధాంతం బట్టి మోషే గారు ఆది కాండ పుస్తకాన్ని రాయలేదా? దీన్ని కూడా పగలగొట్టేద్దాం. ఓకే, ఈ సిద్ధాంతం ఎలా అభివృద్ధి చెందింది?
ఈ సిద్ధాంతం కూర్చున్న పూర్వ విషయాలన్నిటిని కూడా మనం తవ్వితే అసలు ఈ సిద్ధాంతం ఎలా పుట్టింది, అసలు ఈ సిద్ధాంతాన్ని మనం నమ్మొచ్చా నమ్మకూడదు, దీన్ని బట్టి ఆదికాండ పుస్తకాన్ని మోషే గారు రాయలేదు అని మనం చెప్పొచ్చా అనే దాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు శకం 12వ శతాబ్దం ఇబ్న్ ఎజ్రా అనే ఒక పండితుడు ఆదికాండము మోషే గారే రాశారని నమ్మాడు. ఆదికాండాన్ని మోషే గారే రాశాడని నమ్మాడు. కానీ కొన్ని వచనాలు ఇతనికి ఎలా కనిపించాయంటే ఎవరో జోడించినట్లుగా కనిపించాయండి. ఇప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? ఆదికాండమును మోషే గారు రాయలేదు అని జేఈడిపి సిద్ధాంతాన్ని బట్టి చెబుతున్న విషయాలు మనం బద్దలు కొట్టబోతుంది. సో దానిలో ప్రప్రథమమైన వాడు ఎవరంటే ఇబ్న్ ఎజ్రా. ఈయన ఒక పండితుడు, క్రైస్తవుడే. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఇతను ఏం చెప్పాడంటే ఆదికాండాన్ని మోషే గారే రాశారయ్యా, కాకపోతే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని అన్నాడు. ఏంటి సార్, ఏంటి అనుమానాలు అని మనం ప్రశ్నిస్తే అతను చెప్పిన విషయాలు ఏంటంటేనండి, చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెము నందుల యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము నద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఇతడు ఆదికాండం అనే పుస్తకాన్ని మోషే గారే రాశారు అని నమ్మాడు. కానీ కొన్ని అనుమానాలు అనేవి ఇతనికి ఉన్నాయండి. ఏంటో అనుమానాలు అని అంటే అతను అంటున్నాడు, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం నాకు నమ్మబుద్ధి కావట్లేదు అండి. ఎందుకు సార్ నమ్మబుద్ధి కావట్లేదు? ఏమైంది? అక్కడ వచ్చిన సమస్య ఏంటనంటే, ఇప్పుడు కానానీయులు ఎక్కడున్నారండి? నిర్గమకాండంలో కానానీయులు పరిచయం అయ్యారు. మరి ఆదికాండంలో కానానీయులు ఎలా వచ్చేసారు? మోషే గారి కాలంలో కదా కానానీయులు అనే వాళ్ళు ఉన్నారు. మరి ఆదికాండంలో కానానీయులు రావడం ఏంటి విచిత్రం కాకపోతే? కాబట్టి తర్వాత ఎవరో మరలా ఈ యొక్క పుస్తకానికి ఈ విషయాలు జోడించారు అనేది నా అనుమానం అంటాడు. ఇది చాలా చిన్న విషయం అండి. అంటే కొంచెం ఆలోచించలేకపోయాడు ఈయన, కొంచెం ఆలోచించలేకపోయాడు. ఏంటది? కనానీయులు అనేవారు మోషే గారి కాలంలోనే ఉన్నవాళ్ళు. అది నిజమే, మోషే గారి కాలంలోనే ఉన్నవాళ్ళు. మరి అబ్రహాం గారి కాలానికి వాళ్ళు కనానీయులుగా పిలువబడుతున్నారా లేదా అనేది అది ఇంకో పెద్ద చరిత్ర. మరి ఇక్కడ కనానీయులను రాయబడ్డాన్ని బట్టి మోషే గారు ఈ పుస్తకాన్ని రాయలేదని మనం చెప్పేచ్చా? మోషే గారు ఈ విషయాన్ని రాసే సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న జనులు కనానీయులుగా గుర్తించబడ్డారు. కాబట్టి మోషే గారు అదే పేరుతో ఆ జనుల గురించి ప్రస్తావించారు. అబ్రహాము గారి కాలంలోనే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కనానీయులుగా గుర్తించబడలేదు. తర్వాత మోషే గారి కాలం దగ్గరకు వచ్చేసరికి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కనానీయులుగా గుర్తించబడ్డారు. ఓకే, ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కనానీయులు అని పిలుస్తారు అనేది గుర్తించబడింది. మోషే గారు రాసే సమయానికి అబ్రహాము గారు ఆ దేశంలో సంచారం చేస్తున్న ప్రజలు మోషే గారు రాసే సమయానికి కనానీయులుగా గుర్తించబడ్డారు. అందుకని మోషే గారు కనానీయులు అని దాన్ని ప్రస్తావించారు. దాంట్లో ఏముంది? మళ్ళీ ఎవరో జోడించడం ఏముంది దీంట్లో? ఆయన రాసే సమయానికి ఆ దేశ ప్రజలు కనానీయులుగా గుర్తించబడ్డారు, అందుకే కనానీయులు అని రాశారు. దాంట్లో అనుమానించడానికి ఏముంది చెప్పండి? సో ఇది కూడా ఫెయిల్. నెక్స్ట్ ఇంకొక అనుమానాన్ని ఇతను వ్యక్తం చేస్తాడు. అది ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అనే నేటి వరకు చెప్పబడును. ఇక్కడ యెహోవా ఈరే అనే ఒక పర్వతానికి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు నేటి వరకు అలానే చెప్పబడుతూ అని కూడా రాయబడింది చూడండి. కనుక ఇబ్రీ అనే పండితుడు ఏమంటాడంటే ఆ స్థలం యొక్క పేరు నేటికి అలానే పిలువబడుతుందంటే ఎవరో తర్వాత కాలంలో రాసిన వ్యక్తి ఈ సంఘటన జోడించాడు కాబట్టి నేటికి అలానే పిలువబడుతుంది అని చెప్తున్నాడు అని అంటే, ఎవరో తర్వాత వచ్చిన వ్యక్తి ఈ సంఘటన ఈ సందర్భాన్ని జోడించేశాడు, కొత్తగా రాసేసాడు ఈ గ్రంథంలో, కాబట్టి నేటి వరకు ఇలానే పిలువబడుతుందని ఎందుకంటాడు? నేటికి అని అంటే అతను జీవిస్తున్న కాలము వరకు కూడా అలానే పిలువబడుతుందని అతను అంటున్నాడంటే అంటే ఈ విషయాన్ని ఎవరో తర్వాత జోడించేశారు అని అంటాడు. కాబట్టి ఆదికాండాన్ని మోషే గారు రాసినప్పటికీ కొన్ని ఆయన రాయలేదు, తర్వాత ఎవరో జోడించేశారు అంటాడు. దీని గురించి కూడా మనం ఆలోచించినట్లయితే అబ్రహాం గారి కాలంలో ఆ స్థలమునకు పెట్టబడిన పేరు మోషే గారు ఆ సంఘటనను గూర్చి రాసే సమయానికి కూడా అదే పేరుతో పిలువబడుతుంది. అందుకే మోషే గారు దాన్ని ఏమని రాశారంటే నేటి వరకు అదే పేరుతో చెప్పబడుతుందని రాశారు. అంతే సింపుల్. దాంట్లో అనుమానించడానికి ఏమని చెప్పండి? అబ్రహాము గారి కాలంలో ఆ స్థలానికి పెట్టబడిన పేరు అనేది మోషే గారు ఈ సందర్భాన్ని రాసే వరకు కూడా అదే పేరుతో పిలువబడుతుంది. అంతేగాని ఎవరో రాసి జోడించేలేదు దీన్ని. సో ఇతను చెప్పిన సిద్ధాంతాలు కూడా తప్పు. ఇతను తర్వాత వచ్చిన వ్యక్తి స్పినోజా. క్రీస్తు శకం 1632 నుంచి 1677. క్రీస్తు శకం 1632 నుండి 1677. స్పినోజా అనే పండితుడు ఏం చెప్పాడంటే ఇతను కూడా సేమ్ ఇబ్న్ అనే పండితులని చెప్పాడు. ఏమని? ఆదికాండం అనే పుస్తకాన్ని లేకుంటే 5 పుస్తకాలను మోషే గారు రాశారు, కానీ అన్ని విషయాలు నేను రాయలేదు, కొన్ని విషయాలు కొంతమంది జోడించేశారు అని అంటాడు.
అలా చెబుతూ ఇతను ఏం చెప్పాడంటే సంఖ్యాకాండం 12:3 సంఖ్యాకాండం 12:3 ఒకసారి చూసినట్లయితే సంఖ్యాకాండం 12 3వ సంఖ్యాకాండం 12 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే మాట ఉంది చూడండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇతను ఏమంటాడంటే 5 పుస్తకాలను మోషే రాయలేదు, ఆది కాండాన్ని కూడా మోషే గారు రాయలేదు. రాసినప్పటికీ అన్ని విషయాలు అతను రాయలేదు, కొన్ని విషయాలే మోషే గారు రాశారు. ఆ కొన్ని విషయాల్లో ఇదొకటి అని చెప్తూ ఉంటాడు ఇతను. అంటే చాలా విషయాలు చెప్పాడండి. దాంట్లో ఒక చిన్న విషయం నేను ప్రస్తావిస్తాను అర్థం కావడానికి. దాంట్లో సంఖ్యాకాండం 12:3 తీసుకున్నాడు. ఇతను ఏమంటాడంటే, ఏమంటే ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారా? ఇప్పుడు నేను ఉన్నాను, నేను చాలా మంచోడిని అని నాకు నేను చెప్పుకోగలనా? చెప్పుకోను. నేను మంచోడినా కాదన్నది వేరే వాళ్ళు చెప్పాలి. మరి మోషే గారు ఏంటండి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని మోషే గారు ఆయన గురించి ఆయన చెప్పేసుకుంటాడా? కాబట్టి ఆయన ఈ విషయాన్ని చెప్పలేదు, ఆయన గురించి మరొక వ్యక్తి రాశాడు, ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని ఇక్కడ జోడించారు అని అంటాడు ఇతను. ఇది చాలా నవ్వొచ్చే విషయమే. అసలు ఈ మాటను ఎవరు అంటున్నారు? ఒక మనిషి అంటున్నాడా, దేవుడు అంటున్నారా? మోషే గారి గురించి మోషే గారు చెప్పుకోవట్లేదు, లేకుంటే మోషే గారి గురించి మరొక వ్యక్తి చెప్పట్లేదు. మోషే గారి గురించి దేవుడు చెప్తున్నారు, మోషే గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని మోషే గారు రాశారు. దాంట్లో మోషే గారు రాయలేదు అనడానికి ఏముంది? సంఖ్యాకాండం 12:3 చూస్తే 2వ చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా, ఆయన మా చేతను పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞయించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి. అంతేగాని మోషే గారు చెప్పేసుకోవట్లేదు. కాబట్టి ఈయన చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఈ విధానాన్ని బట్టి కూడా ఇది తప్పే. ఆ తర్వాత క్రీస్తు శకం 1753 జిన్ ఆస్ట్రిక్ అనే రచయిత, బైబిల్ పండితుడు మోషే గారి రచయిత గురించి మాట్లాడుతూ 5 పుస్తకాలను, పంచకాండాలను లేదా ఆది కాండమును మోషే గారే రాశాడు. కానీ ఆది కాండములో కొన్ని చోట్ల ఎలోహిం, యాహ్వే అనే దేవునికి పేర్లను రకరకాలుగా ఉపయోగించడం జరిగింది. కాబట్టి జెహోవాయిస్ట్ ట్రెడిషన్, ఎలోయిస్ట్ ట్రెడిషన్ అనేది పరిగణలోనికి తీసుకొని ఈ 2 బృందములో నుంచి ఈ ఆదికాండ పుస్తకమును రాయడం జరిగింది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఇతనేనండి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఈ జిన్ ఆస్ట్రిక్ అనే వ్యక్తి ప్రస్తావించాడు జెహోయిస్టిక్ ట్రెడిషన్, ఎలోయిస్టిక్ ట్రెడిషన్. అంతకుముందు చాలా మంది ప్రస్తావించారు. ఇతను ప్రస్తావించిన తర్వాత ఇంకా అభివృద్ధి చెంది. ఆ తర్వాత క్రీస్తు శకం 1780లో జర్మన్ పండితుడైన జోహాన్ ఐచోర్నా ఇతను కూడా ఏం చెప్పాడంటే మోషే గారు పూర్వ గ్రంథాలను కాపీ చేశాడని చెప్పాడు. పూర్వ గ్రంథాలను కాపీ చేసి రాశాడు అని చెప్పాడు. జోహాన్ అనే జర్మన్ పండితుడు మోషే గారు అప్పటి వరకు వ్రాయబడిన గ్రంథాలన్నిటిని కూడా కాపీ చేసి రాశాడు, అంతేగాని మోషే గారు స్వయంగా రాయలేదు. సో ఇలా ఈ JEDP అనే ఈ సిద్ధాంతం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో మోషే అనే ఆయన స్వయంగా ఆది కాండంలో ఉన్న విషయాల గురించి రాయలేదు. అనేక రకాల గ్రంథాలను సేకరించి జెహోయిస్టిక్ ట్రెడిషన్ గ్రంథాలను, ఎలోయిస్టిక్ ట్రెడిషన్ గ్రంథాలను, ప్రీస్ట్లీ ట్రెడిషన్ గ్రంథాలను, తర్వాత డ్యూటరోనమిక్ ట్రెడిషన్ గ్రంథాలను, ఈ గ్రంథాలలో ఈ ప్రతుల్లో ఉన్న విషయాలన్నిటిని కూడా మోషే జోడించి కుదుర్చి ఒక పుస్తకంగా తయారు చేశాడు తప్ప మోషే గారే స్వయంగా రాయలేదు. అయితే మోషే గారు రాసినప్పటికీ అన్ని అక్షరాలు మోషే గారు రాయలేదు. తర్వాత మరలా కొన్ని విషయాలు జోడించారు. అదిగో బబులోనీయులు బానిసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని జోడించారు, యోధారాజు అనే యోషియా సంస్కరణ చేసినప్పుడు కొన్ని విషయాలు జోడించారు అని చెప్పి ఆది కాండ గ్రంథ రచయిత గురించి ఇటువంటి సమాచారం క్రైస్తవ సమాజంలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనం పంచగ్రంథాలను మోషే గారే రాశారు అనడానికి రుజువులను చూద్దాం. JEDP అనే సిద్ధాంతం ఉంది, చూసారు? అసలు ఈ సిద్ధాంతం అనేది ఒక ఊహాజనకం, ఇదొక ఊహ అంతే. దట్స్ ఇట్. నేను చదివిన పుస్తకాలను బట్టి నేను అర్థం చేసుకున్నది ఇదే. ఇదొక ఊహా చిత్రం. JEDP అనే సిద్ధాంతం అనేది ఒక ఊహ. దీనికి సంబంధించిన ప్రతులు అనేవి ఒక్కటి కూడా లేవు. JEDP అనే సిద్ధాంతం కూర్చిన ప్రతులు అనేవి ఒక్కటి కూడా లేవు. అసలు ఒక్కటి స్క్రోల్స్ కూడా లేవు. పురాతన ప్రతులు అనేవి ఏవి కూడా లేవు, కాపీలు కూడా లేవు. కాబట్టి ఈ సిద్ధాంతమును మనం నమ్మవలసిన అవసరమే లేదు. ఈ సిద్ధాంతాన్ని బట్టి మన మోషే గారి రచయితను డిసైడ్ చేయవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం పంచగ్రంథాలను లేదా ఆదికాండ పుస్తకాన్ని మోషే గారే రాశారా లేదా, ఆయన రాశారా అనడానికి రుజువులను మనం పరిశీలన చేద్దాం. ఓకే, అలా పరిశీలన చేయడానికి మన కళ ముందున్నవి 2: ఇంటర్నల్ ఎవిడెన్సెస్, ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. ఆదికాండ గ్రంథ రచయితను మనం తెలుసుకోవడానికి
ఫాలో అవ్వాల్సిన 2 విధానం: ఇంటర్నల్ ఎవిడెన్సెస్, ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అంటే పంచగ్రంథములను మోషే గారే రాశారు అనడానికి బైబిల్ నుండి రుజువులేంటి? పంచగ్రంథాలను మోషే గారే రాశారు అనడానికి బైబిల్లో నుంచి రుజువులు చూస్తాం. బైబిల్లో నుంచి రుజువులు. పంచగ్రంథాలు ఏంటంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. పంచగ్రంథాల్లోనికి ఏది వస్తుంది? ఆదికాండము కూడా వస్తుంది. పంచగ్రంథాలు అనేవి వేటిని గుర్తించారు? కేవలం 4 పుస్తకాలని గుర్తించారా? ఆదికాండమును కూడా గుర్తించారా? ఆదికాండమును కూడా గుర్తించారు. సో పంచగ్రంథాలను ఎవరు రాశారో తెలిస్తే ఆదికాండం అనే పుస్తకాన్ని కూడా ఎవరు రాశారో మనకి తెలుస్తారు. సింగిల్ గా కూడా మనం చూద్దాం. 5 పుస్తకాలని కలిపి చూద్దాము, సింగిల్ గా కూడా మనం చూద్దాం. ఓకేనా? మొట్టమొదటిగా 5 పుస్తకాలను మోషే గారు రాశారు అని అనడానికి మొట్టమొదటిగా మన దగ్గర ఉన్న బైబిల్ వచనాలను మనం చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నేను అమాలేకీయుల పేర్లు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. వ్రాయి అని ఎవరికి చెప్తున్నారండి? మోషే గారికి చెప్తున్నారు. చూడండి, వ్రాసి ఇవ్వు, అమాలీకులు చేసిన చరిత్రనంతటిని కూడా నువ్వు వ్రాయి అని చెప్పి దేవుడు మోషే గారికి చెబుతున్నారు. చూడండి, 24వ అధ్యాయం 4వ వచనం. 24వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 4వ వచనం. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి అంటారా? చూడండి, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి అంటే ఈ 5 పుస్తకాలు ఉన్న విషయాల గురించి ఎవరు రాస్తున్నారు? మోషే గారు రాస్తున్నారు. ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను ఎవరు రాస్తున్నట్టుగా మనకి ఇక్కడ ప్రస్తావించబడుతుంది? మోషే గారు. తర్వాత 34వ అధ్యాయం 27వ వచనం చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లని, ఈ వాక్యములను వ్రాసి కొనుము యాలనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇజ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడుండేను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను. సో 5 పుస్తకాలను కూడా మోషే గారే రాశారు అనడానికి మనం రుజువులు చూస్తున్నాం. దాంట్లో మనకి ఎన్ని వచనాలు బయటపడుతున్నాయి చూడండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. మోషే అహరోనుల వలన తమ సేనల చొప్పున ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసాను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. ఇశ్రాయేలు యొక్క ప్రయాణాలు కూడా ఎవరు రాశారంటున్నారు? మోషే గారే రాశారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. 31వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు రాసుకోండి. 9 నుంచి 11 వచనాలు రాసు. 9వ వచనం చూద్దాం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి అంటున్నారు. చూడండి, సో ఈ 5 పుస్తకాలలోనే విషయం ఉంది. ఈ 5 పుస్తకాలను ఎవరు రాశారు? మోషే గారే రాశారు అని చెప్పి ఇప్పటివరకు నిర్గమకాండం చూసాం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలోని వచనాలను చూస్తాం. సో ధర్మశాస్త్రాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే మోషే గారు. డైరెక్ట్ రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ప్రశ్న రావచ్చు, అంటే మరి నిర్గమకాండం రాశారంటే నమ్మొచ్చండి, నిర్గమకాండంలో ఉంది కాబట్టి. సంఖ్యాకాండం రాశారంటే నమ్మొచ్చు, సంఖ్యాకాండంలో ఉంది కాబట్టి. లేవికాండాన్ని కూడా రాశారంటే నమ్మొచ్చు, ఎందుకంటే లేవికాండంలో కూడా ధర్మశాస్త్రం గురించిన విషయాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని మోషే గారు రాశారు. ఓకే, ద్వితీయోపదేశకాండాన్ని కూడా ఆయనే రాశారని నమ్మొచ్చు, ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో కూడా ధర్మశాస్త్రం ఉంది. మరి ఆదికాండంలో ధర్మశాస్త్రం లేదు కదండి, మరి ఆదికాండమును మోషే గారే రాశారని మనం ఎలా చెప్పగలం? ఈ ప్రశ్నకు గురించి కూడా మన సమాధానాన్ని చూద్దాం. మొట్టమొదటిగా దానికంటే ముందు అసలు ఈ 5 పుస్తకాలు రాసింది మోషే గారే కాదన్నది మనం చూస్తున్నాం. తర్వాత సింగులర్ గా మనం ఆదికాండ పుస్తకాన్ని చూద్దాం, ఎందుకంటే దాడి దేని మీద జరుగుతుంది? 5 పుస్తకాల మీద, ఆదికాండం మీద కూడా జరుగుతుంది. అసలు మోషే గారు ఈ ఐదు కాండాలని ఆయనే రాయలేదు, వేరే వాళ్ళు కూడా రాశారని చెప్తున్నారు. కాబట్టి 5 పుస్తకాలను మోషే గారు రాశారో లేదో మనకి తెలిస్తే ఆదికాండమును కూడా ఎవరు రాసి ఉండొచ్చు అన్నది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, కాబట్టి దీని గురించిన విషయం మరింత లోతుగా రేపు మనం నేర్చుకుందాం. ఇప్పటివరకు మనం ఆలోచించిన విషయాలు, అసలు ఆదికాండం అంటే ఏంటి, ఆదికాండం అనే పదానికి ఉన్న అర్థం ఏంటి, మోషే గారు ఆదికాండ పుస్తక రచయిత కాదు అనే విషయం మీద జరిగిన దాడులేంటి, ఎవరెవరు ఎన్నెన్ని దాడులు చేశారు, ఏ సందర్భాలను ఎత్తి మోషే గారు రచయిత కాదు అని చెబుతున్నారనే విషయాలు ఇప్పటి వరకు మనం ఆలోచన చేస్తాం. అలానే ఈ పంచగ్రంథాలను లేదా 5 పుస్తకాలను మోషే గారు రాశారు అనడానికి ఉన్న రుజువులను కూడా మనం కొన్ని రుజువులు, ఇంకా చాలా రుజువులు ఉన్నాయండి, వాటన్నిటిని కూడా మనం రేపు చూద్దాం. ఓకే, సో ఇంతటి సమాచారమును మనం నేర్చుకోవడం అవసరమా అని అంటే చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుత కాలం క్రైస్తవ్యం మీద చాలా దాడి జరుగుతుంది. క్రైస్తవ్యమును ఎలా తుడిచిపెట్టాలని చూస్తున్నారు.
చర్చెస్ ని కూల్చడానికి ప్రణాళికలు కూడా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేని చర్చెస్ అన్నిటిని కూడా లేపేస్తారు. రిజిస్ట్రేషన్ లేని చర్చెస్ అన్నిటిని చర్చికి వెళ్లే వాళ్ళందరూ కూడా బీసీసీ సర్టిఫికేట్ ని దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. మందిరానికి వెళ్లే వాళ్ళందరూ కూడా బీసీసీ సర్టిఫికేట్ ని దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. నువ్వు ఎస్సీ అని పెట్టుకుని హిందూ అని పెట్టుకుని నేను చర్చికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఇంకా ఖచ్చితంగా బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకుని వెళ్ళాలి. మరి బీసీసీ సర్టిఫికేట్ లోకి వెళ్ళిపోతే నీ గవర్నమెంట్ నుంచి రాయితీలు రావు, నీకు గవర్నమెంట్ నుంచి రేషన్ రాదు, గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ నుంచి కిరోసిన్ రాదు. వీటన్నిటిని గురించి ఆలోచించి మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడం మానేసాం అనుకోండి, చర్చకోవడం మానేసాం అనుకోండి, ఇంకంతే సంగతి. ఇప్పుడు మన విశ్వాసం మీద దాడి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం మీద దాడి జరుగుతుంది. మన విశ్వాసం మీద, మనం నమ్ముకుంటున్న గ్రంథము మీద జరుగుతుంది దాడి. నిన్న మొన్నటి వరకు మన ప్రభువు మీద జరిగింది దాడి, మన తండ్రి అయిన దేవుడి మీద జరిగింది దాడి. ఇప్పుడు మన విశ్వాసము మీద జరుగుతుంది. మన విశ్వాసము మీద ఈ తరుణంలో గనక మన బైబిల్ మీద పట్టు సాధించి నిలబడకపోతే ఇక మనం పడిపోయినట్టే. ఇప్పుడు కూడా మనం బైబిల్ విషయంలో నిర్లక్ష్యం చేసి, బైబిల్ని పట్టించుకోకుండా, బైబిల్ని చదవకుండా, బైబిల్ని అర్థం చేసుకోకుండా, బైబిల్ పక్కన పడేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఏదో తిన్నామా, తాగామా, పడుకున్నామా, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళామా, వచ్చామా, జీతం తెచ్చామా, అప్పులు తెచ్చామా, చీటీలు కట్టామా, వడ్డీ వేసామా, పిల్లల చదువులకు ఫీజులు కట్టామా, పిల్లల్ని స్కూల్కి పంపించామా, ఉద్యోగానికి వెళ్ళిపోయామా, మళ్ళీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసామా, అయిపోయిందా అని చేతులు దులిపేసుకుని కూర్చోన్నాం అనుకోండి, రేపు మన ఇంటి మీదకి వస్తుంది దాడి. నిన్నే వచ్చి ప్రశ్నిస్తారు. రేపొద్దున బైబిల్ గురించి నిన్నే వచ్చి ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించే ప్రతి ఒక్కడికి నువ్వు సమాధానం చెప్పాలంటే ఈ రోజు నువ్వు కూర్చుని బైబిల్ చదవాలి. ఇంకా మనం మూడు ఆచారాలు అని చెప్పి ఆచారాల వైపు తిరుగుతూ, ఆచారాలను పట్టించుకుంటూ, క్రైస్తవ్యంలో ఇంకా ఈ దుర్బోధనలు పాటిస్తూ, ఆరాధనలని, కుప్పుగొంతులని ఇవే పాటిస్తూ మనం ముందుకు వెళ్ళిపోయామనుకోండి, మనం పరలోకం కాదు కదా, పరలోకం గేటు దగ్గర కూడా వెళ్ళం. కేవలం మన భక్తి జీవితం 4 గోడల మధ్యకే పరిమితం అయిపోకూడదు. రగలాలి మనలో నుంచి దేవుడి కోసం బ్రతకాలనే తపన మనలో పుట్టాలి. అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయి. మన కళ్ళ ముందు ఎన్నో ఆత్మలు నశించబోతున్నాయి. మతాల మధ్యన గొడవలు జరుగుతున్నాయి, దేశాల మధ్యన గొడవలు జరుగుతాయి, ప్రాంతాల మధ్యన గొడవలు జరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు తీవ్రతంగా పనిచేయడం. దేవుడి కొరకు నేను ఏం చెయ్యాలి అనే ఆసక్తితో మనం దేవుడి కొరకు ఎదురు చూడడం. దేవా, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేకపోతున్నా, నాకు సహాయం చేయండి, నన్ను మీ సేవకుడిగా వాడుకోండి అని చెప్పి నీ మొరలు దేవుడి చెంతకు చేరాలి. ఆ మొరలు విని దేవుడు తన మనసును మార్చుకుని నిన్ను పనివాడిగా సమాజంలోనికి పంపించి నీ ద్వారా గొప్ప కార్యములు చేయగలగాలి. అలా చేయాలి అని అంటే మనలో సంసిద్ధత ఉండాలి. దేవుడి కొరకు బ్రతకాలని సంసిద్ధత, దేవుని కొరకు గొప్పగా జీవించాలనే సంసిద్ధత మనలో ఉండాలి. దేవుడి కొరకు నిలబడి అనేక ఆత్మను రక్షించి రగిలించాలనే సంసిద్ధత మనలో ఉండాలి. అంతేగాని చిన్న వాటి కోసమే పడిపోయి, చిన్న వాటి కోసమే మనం దేవుడి దగ్గరకు వచ్చి అవి తీరిపోయిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోయిన మన అవసరాల కోసం, మన శరీర కోరికల కోసం మనం బైబిల్ని పట్టుకుని దేవుడి దగ్గరకు వస్తే ఆ జీవితం మంచి జీవితం కాదు. దేవుడు మనం చదువుతామని, మనం నేర్చుకుంటామని ఎన్ని విషయాలు, ఎన్ని సంవత్సరాల తరబడి దేవుడు మనకు రాసిచ్చాడో చూడండి. ఆ విషయముల మీద మీరు శ్రద్ధ చూపండి, బైబిల్ మీద శ్రద్ధ పెట్టండి, బైబిల్కి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి, బైబిల్ మీద ధ్యాస పెట్టండి, బైబిల్ నేర్చుకోవడానికి ఎక్కువగా కష్టపడండి, బైబిల్ని ప్రేమించండి, బైబిల్ ఉన్న విషయాలను ప్రేమించండి, దేవుని మనస్సును ప్రేమించండి, దేవుని హృదయాన్ని ప్రేమించండి. బైబిల్ ఉన్న ప్రతి అక్షరాన్ని మీరు ఆకలింపు చేసుకోండి. మన నరాల్లో బైబిల్ ప్రవహించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, రేపని రోజున భారతదేశంలో ఒక్క బైబిల్ కూడా తగలబెట్టేస్తే మనమే రేపు బైబిల్గా మారాలి. రేపు భారతదేశంలో బైబిల్ అన్ని తగలబెట్టేసిన ఈ రోజు నువ్వు ఒక ఆదికాండ గ్రంథముగా మారాలి. రేపు నేను ఒక కొరింథీ పత్రికగా మారాలి. రేపు నువ్వు ఒక యోధ పత్రికగా మారాలి. అంటే అంటారు చూస్తారు పౌలు గారు, మా హృదయమందు రాయబడిన పత్రికలు మీరు కాదా అని అంటారు చూడండి. బైబిల్ లేకుండా చేసినప్పటికీ రేపొద్దున మనమే బైబిల్ అవ్వాలి. అలా అవ్వాలంటే మన గుండెల్లో పాతికిపోవాలి బైబిల్, మన నరాల్లో ప్రవహించాలి దేవుని మాటలు, మన అణువణువున పాతికిపోవాలి బైబిల్. అలా పాతికిపోవాలి అని అంటే మనం ఎక్కువ సమయం బైబిల్కి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. మన బ్రతుకులు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబ పరిస్థితులు బాగుంటాయి, మన పరలోకానికి కూడా చేరుకోగలం. ఓకే, మిగిలిన సంగతులు రేపు చూద్దాం. ప్రార్థిస్తాను, అందరూ ఏకీభవించండి. పరిశుద్ధమైన పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, ఆదికాండ పుస్తక వివరణ గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపకాయ మీకు స్తోత్రాలు. వినే ప్రతి మాటలు కూడా మా హృదయంలో భద్రము చేయండి. ఆసక్తితో వాక్యము వినడానికి వచ్చిన మీ బిడ్డల యొక్క హృదయాలను మీ జ్ఞానమును నింపమని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మేమందరము కూడా మీ పక్షంలో నిలబడి మీ కొరకు గొప్పగా మేము బ్రతికేవారుగా సహాయము చేయమని మీకు ప్రార్థిస్తున్నాం. బైబిల్ ఇంకా ఉన్నతంగా మాకు నేర్పించండి. మా హృదయంలో మీ జ్ఞానమును భద్రం చేయండి తండ్రి. మేము చేసిన ప్రతి పాపములు, దోషములు, అపరాధములన్నిటినీ మీ ఎదుట ఒప్పుకుంటున్నాము నాయన. మా పాపములు క్షమించండి తండ్రి. అలాగే ఆసక్తితో వాక్యం వినడానికి వచ్చిన మీ బిడ్డలు, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలు
వారి పరిస్థితులు, వారి వ్యక్తిగత జీవితాలన్నిటిలోనూ మీరు తోడుగా ఉండి మంచి భవిష్యత్తును మనకు అనుగ్రహించమని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ చిత్తమైతే మరి ఒక దినమును మీరు మాకు ప్రసాదించి విలువైన జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి సహాయము చేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.